ఈరోజు వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషను కానిస్టేబుల్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అయితే విడుదల చేయనుంది. సో కానిస్టేబుల్ పోస్టులకి చాలా పోస్టులు రిలీజ్ అయినాయి కదా. సో ఆ పోస్టులు అన్నిటికీ కూడా అడ్మిట్ కార్డులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, అడ్మిట్ కార్డ్ ఎప్పుడు విడుదలవుతుంది, ఎందులో చూడొచ్చు, ఏ వెబ్సైట్లో చూడొచ్చు, ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ అయితే చూద్దాము. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ అడ్మిట్ కార్డ్ వచ్చేసరికి ఈ 2025 ఇయర్లో ఫిబ్రవరి 4వ తేదీ నుంచి అయితే ప్రారంభమవుతున్నాయి ఎగ్జామ్స్. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు అయితే ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ పోస్టుల ఎగ్జామ్స్ కోసం అయితే అభ్యర్థులకు అప్లికేషన్ స్టేటస్ విడుదల చేసింది. ఇప్పుడు అభ్యర్థులు తమ దరఖాస్తును స్థితిగతులను ఫిబ్రవరి 4 నుంచి 25 వరకు జరగబోయేటువంటి పరీక్షలకి సిద్ధం కావచ్చు. మనకి అడ్మిట్ కార్డ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఏ వెబ్సైట్లో విడుదల చేయనున్నారు అంటే అడ్మిట్ కార్డ్స్ అనేవి అది https://ssc.gov.inలో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచనుంది. కానిస్టేబుల్ పరీక్షలకి అడ్మిట్ కార్డ్ అనేది మళ్ళీ ఒకసారి ssc.gov.inలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్ అనేది ఈ అడ్మిట్ కార్డ్ అనేది ఎగ్జామ్ జరగబోయేటువంటి 3-4 రోజుల ముందు మాత్రం విడుదల చేస్తారు. సో ఎగ్జామ్స్ అయితే ఫిబ్రవరి 4వ తేదీ నుంచి అయితే ఉన్నాయి. అడ్మిట్ కార్డ్స్ అనేవి విడుదలైన తర్వాత పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కనుక రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే రోల్ నెంబరు, అలాగే పుట్టినటువంటి తేదీతో లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసినటువంటి అవకాశం ఉంది. ఇంకా ఎలా అప్లోడ్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. నెక్స్ట్ ssc.gov.inలో ప్రతిగారి వెబ్సైట్లోకి ఫస్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అక్కడ ఒక హోమ్ పేజ్ అయితే ఒకటి రిలీజ్ అవుతుంది. అక్కడ మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, మీ రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే మీ బర్త్ డేటు అవన్నీ అప్లోడ్ చేస్తే తర్వాత ఆల్రెడీ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. సో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మనం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్స్ అయితే మనకి ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫిబ్రవరి 25వ తేదీ దాకా జరుగుతాయి. మొత్తం 14 రోజులు అయితే ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. పరీక్షకి 4 రోజుల ముందు అడ్మిట్ కార్డ్స్ అయితే ఆన్లైన్లో పెట్టబోతున్నారు. సో చూసుకోండి.